ఈరోజైతే మా ఆంటీ స్టైల్‌లో మామిడికాయ ఊరగాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. మా ఆంటీ అయితే ఊరగాయ కాదండి వంటలు కూడా చాలా బాగా చేస్తుంది. ఇక్కడొచ్చేసి ఊరగాయకి గద్దా మామిడికాయలుంటాయి గదా! ఇంకా వాటిలతో అయితే ఇక్కడ మేము ఊరగాయ అయితే చేస్తున్నామండి. వీటిలనొచ్చేసి చిన్న చిన్న ఒప్పులుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బేషన్‌లోకి తీసేసుకొని, అందులో తగినంత సాల్ట్ ఇంకా అలానే కొంచెం పసుపు వేసేసుకోవాలి. తర్వాతొచ్చేసి ఆవాలు ఇంకా అలానే మెంతుల్ని వేయించి వాటిని పొడి చేసేసుకొని, ఆ పొడిని గూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఆ పొళ్ళన్నీ ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలండి. తర్వాతొచ్చేసి శనగ నూనె ఉంటది గదా! ఇంకా శనగ నూనెని వేడి చేసేసుకొని, అందులో ఆవాలనైతే వేసేసుకొని, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇంకా వాటిని మామిడికాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఒక 20 ఎండుమిరపకాయలను కూడా వేసేసి అవి బాగా ఫ్రై చేసుకొని వాటిలో కూడా ముక్కల్లోకి వేసేసుకోవాలి. ఇంకా అదే ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తగినంత కారం ఇంకా అలానే కొంచెం ఇంగువ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ పులుసు అనేది ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. ఈ ముక్కల్లో వేసేసుకొని ముందుగా కాంచి చల్లార్చి పెట్టుకున్న శనగ నూనెని ఇందులో కొంచెం కొంచెంగా బాగా కలుపుకోవాలి. ఆ పులుసు అనేది ముక్కలకి బాగా పట్టాలండి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి అట్లా చెక్ చేసేసుకొని ఊరగాయ జాడీలకు కానీ లేదంటే ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలకు కానీ వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఒక 3-4 డేస్ అట్లా ఎండలో పెట్టేసుకుంటే మనకి మామిడికాయ ఊరగాయ అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఊరగాయ అంతా అట్లా బాక్స్లోకి వేసేసిన తర్వాత ఇంకా అందులో అన్నం అయితే వేసేసుకొని కలుపుకొని తింటా ఉంటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడే కాదండి, ఎప్పుడు ఊరగాయ పెట్టినా లాస్ట్లో ఇట్లా కలుపుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. సో ఇంకా అలా ఇక్కడ వచ్చేసి మా ఆంటీ అయితే అందరికి తలా ఒక ముద్ద అయితే పెట్టి తర్వాత ఆంటీ కూడా తినిందనమాట. అసలు ఉప్పు కారం అనేది అన్ని చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయండి. ఊరగాయ అయితే చాలా బాగా వచ్చింది ఈసారి. ఇంత కష్టపడి చేసినందుకు అలా చూసి వెళ్ళిపోకంటే చిన్న లైక్ చేయొచ్చు కదా.